బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మ్యాజిక్ స్క్వేర్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ మ్యాజిక్ స్క్వేర్ అంటే ఇలా ఒక స్క్వేర్ ఇస్తారు. ఈ స్క్వేర్లో రోస్ అండ్ కాలమ్స్ డయాగోనల్స్ ఉంటాయి. ఈచ్ రో యొక్క డిజిట్స్ యొక్క సమ్ము అండ్ కాలమ్ సమ్స్ అండ్ డయాగోనల్ సమ్స్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3. కాలమ్స్ 1 2 3. డయాగోనల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి, 2 డయాగోనల్స్ ఉన్నాయి. వీటి యొక్క సమ్ అనేది ఈక్వల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రో వైజ్ సమ్ తీసుకుంటే ఫస్ట్ రోలో వచ్చేసి 9 + 2 + 7, సెకండ్ రోలో వచ్చేసి 4 + 6 + 8, థర్డ్ రోలో వచ్చేసి 5 + 10 + 3. వీటి యొక్క సమ్ అనేది 18 18 18 ఈక్వల్ వచ్చింది. అదేవిధంగా కాలం వైజ్ సమ్ తీసుకుందాం. ఫస్ట్ కాలం 9 + 4 + 5, 2 + 6 + 10, 7 + 8 + 3. వీటి యొక్క సమ్ కూడా ఈక్వల్ అవ్వాలి. దీని యొక్క సమ్ 18, దీని యొక్క సమ్ 18, దీని యొక్క సమ్ 18. సో కాలం వైజ్ సమ్స్ కూడా ఈక్వల్ వచ్చింది. రో వైజ్ సమ్ 18, కాలమ్స్ వైజ్ సమ్ 18. అదేవిధంగా డయాగోనల్స్ 5 + 6 + 7, 9 + 6 + 3. ఇది 18 18. ఇది ఇలానే రోస్ యొక్క కాలమ్స్ యొక్క సమ్, డయాగోనల్ యొక్క సమ్ ఈక్వల్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద మ్యాజిక్ స్క్వేర్. అదేవిధంగా ఇక్కడ ఒక మ్యాజిక్ స్క్వేర్ ఇచ్చారు చూడండి. ఇది ఒక మ్యాజిక్ స్క్వేర్ అన్నమాట. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 4. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. అలా డయాగోనల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. చూడండి, దిస్ ఈజ్ 1 డయాగోనల్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ డయాగోనల్. ఈ డయాగోనల్ సమ్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. సో మనకు ఇక్కడ ఇది రోలో ఇది బ్లాంక్ ఉంది కాబట్టి జస్ట్ ఇమాజిన్ ఇది స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c, స్మాల్ d, స్మాల్ e, f, g అని ఇమాజిన్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఫస్ట్ డయాగోనల్ వైజ్గా సమ్ తీసుకున్నాము. డయాగోనల్ సమ్ అంటే ఇక్కడ ఎంత ఉంది? 4 + 14 + 9 + 19 డయాగోనల్ సమ్. డయాగోనల్ సమ్ 4 + 14 + 9 + 19. దీని యొక్క సమ్ వచ్చేసి మనకు 46. అదేవిధంగా ఫస్ట్ రో యొక్క సమ్ తీసుకున్నాం. ఫస్ట్ రో R1 a + 18 +